మారుతున్న ప్రమాణాలు, ఆహారపు అలవాట్లు, సమయపాలన లేకపోవడం, బ్రషింగ్ సరిగా లేకపోవడం, మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, ప్రమాదాలకు గురి కావడం, నేడు చిన్నపిల్లల్లో దంత సమస్యలు అధికమవుతుండడం గమనిస్తున్నాము. ఇలా ఎందువలన జరుగుతోంది అనేది ఆలోచిస్తే, నమస్కారం అండి, నా పేరు శరత్ రామచంద్ర భాస్కరుని. నేను డెంటల్ స్పెషలిస్ట్లో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. చిన్నపిల్లల్లో అధికంగా దంత సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. చిన్నపిల్లల్లో సమస్యలు ముఖ్యంగా పళ్ళు పుచ్చిపోవడం, వాళ్ళు అధికంగా స్వీట్లు తినడం వలన, తిన్న తర్వాత సరిగ్గా పళ్ళు త్రోమకపోవడం వలన తల్లిదండ్రులకు పిల్లల మీద ధ్యాస చూపలేకపోవడం, అంటే వారి పనుల వలన వాళ్ళు బిజీగా ఉండడం వలన పిల్లలకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వలన ఇలా జరుగుతూ ఉంటుందండి. పిల్లల్లో దంతాల సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటి? ఉదయాన్నే పిల్లలు మేల్కొన్నాక వారి నోట్లో పళ్ళు ఎలా తోమాలి, ఏ పద్ధతిలో తోమాలి, ఎంతసేపు తోమాలి, ఎంత గట్టిగా తోమాలి, ఇవన్నీ తల్లిదండ్రులే పిల్లలకు శిక్షణ ఇవ్వగలుగుతారండి. దీనికోసం మనం మొదట ఒక పీడియాట్రిక్ డెంటిస్ట్, పీడోడాంటిస్ట్ అనే నిపుణుల వద్దకు వెళ్తే వారు మనకి చక్కగా వివరిస్తారు. పిల్లల దంతాల నిపుణులను ఇంగ్లీష్లో పీడోడాంటిస్ట్ అంటారు. పీడోడాంటిస్ట్ చిన్న పిల్లల దంతాల సమస్యలను పరిష్కరించే నిపుణులు. ఎటువంటి సమస్య అయినా చిన్నపిల్లలు 2 ఏళ్ల వయస్సు, 1.5 సంవత్సరం వయస్సు నుండి టీనేజీ వచ్చేంత వరకు మనం చిన్నపిల్లలుగా పరిగణిస్తాం. వీరికి సాధారణంగా పుచ్చుపళ్ళు, ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, పళ్ళు విరిగిపోవడం, పళ్ళు రాకపోవడం లాంటి అనేక సమస్యలు చూస్తూ ఉంటాము. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంది. మనం గనక చిన్న వయస్సులో ఉన్న ఈ బాలల దంతాలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో వారు పెరిగి పెద్దగా అయ్యాక దవడల్లో మార్పులు రావడం, ఇన్ఫెక్షన్లు రావడం, పర్మనెంట్ దంతాలు ఆరోగ్యంగా లేకపోవడం వంటివి తరచూ జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉన్నాము. మా వద్దకు వచ్చే పేషెంట్లు కూడా చాలామంది ఈ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. చికిత్సలు ఏమిటి? పుచ్చుపళ్ళకి రూట్ కెనాల్ చికిత్సలు, పల్పాటమీ, పల్పెక్టమీ అన్న చికిత్సలు ఉంటాయి. మరి పిల్లలు భయపడరా అని మీరు అడగవచ్చు. పిల్లలు భయపడతారండి, కానీ వారిని బుజ్జగించి, లాలించి, కుర్చీలో కూర్చోపెట్టి ఎంతో మమకారంతో వారిని దగ్గర చేసుకొని వారికి చికిత్స అందించే నైపుణ్యం కేవలం పీడోడాంటిస్టులకు మాత్రమే ఉంటుందండి. అందరు డెంటిస్టుల వద్ద ఆ స్కిల్ ఉండదు. వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. చిన్నపిల్లలు మారాన్ చేస్తారు, వారు కూర్చోరు, పరిగెట్టిపోతూ ఉంటారు, భయపడతారు, అరుస్తారు. కానీ వీరిని ప్రశాంతంగా మార్చే శక్తి కేవలం పీడోడాంటిస్టులకు ఉంటుందండి. చిన్నపిల్లలు ఉన్న ఇండ్లల్లో తరచూ వాళ్ళు కింద పడడం, దెబ్బలు తగులుతూ ఉండడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే నెట్లో, గూగుల్లో కానీ నంబర్లు ఉంటాయి పీడోడాంటిస్టులవి. ఫోన్ చేసి వెంటనే ఇలా జరిగింది, దీనికి పరిష్కారం ఏమిటి అనేది మనం తెలుసుకోవచ్చు. పీడోడాంటిస్ట్ వద్దకు వెళ్ళొచ్చు, ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. అలా చేయించుకున్న వారికి అడ్వాంటేజ్ ఏమిటి అంటే, వాళ్ళు పెరిగి పెద్దగయ్యాక వాళ్ళ దవడల్లో కానీ వాళ్ళ పళ్ళల్లో కానీ సమస్యలు అత్యంత తక్కువగా ఉంటాయి. కారణం, వాళ్ళు చిన్నతనం నుండే వాళ్ళు ఎలా తోముకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే పళ్ళు పుచ్చుతాయి, ఎలాంటి తీసుకోకపోతే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, ఇలాంటి విషయాలు వాళ్ళు ముందే ఆకళింపు చేసుకోగలుగుతారు. చిన్నప్పటి నుంచే వారికి డాక్టర్ అన్న భయం తొలగిపోతుంది. వాళ్ళు స్వతంత్రంగా ఆత్మవిశ్వాసంతో డెంటిస్ట్ వద్దకు వచ్చి ట్రీట్మెంట్స్ చేయించుకోగలుగుతారు. ఈరోజు మనం ఎన్నో స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ చూస్తున్నాం, క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు? దంతాలు ముఖ్యం కాబట్టి. దంతాలు లేకపోతే ఏమవుతుంది?
మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది, నమలలేం, తినలేం, ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి చిన్నతనం నుంచే కేవలం కళ్ళు, చెవులు, నోరు, ముక్కు లేదా చేతులు, కాళ్ళు వీటి మీదే ధ్యాస ఇవ్వకుండా పళ్ళ మీద కూడా ధ్యాస పెడితే సంపూర్ణ ఆరోగ్యం మన వశం అవుతుంది. మనము ప్రతి 6 నెలలకు ఒకసారి మన పిల్లల్ని డెంటిస్ట్ వద్దకు తీసుకెళ్ళాలండి. ఎస్పెషల్లీ పీడియాట్రిక్ డెంటిస్ట్, పీడోడాంటిస్ట్. వీళ్ళు ప్రత్యేకంగా తర్ఫీదు పొంది ఉంటారు పిల్లల్ని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో. కాబట్టి మీ ఇంట్లో గనక అత్యంత చిన్న వయస్సు నుండి 15 ఏళ్ల వరకు పిల్లలు గనక ఉన్నట్లయితే, వారికి దంత సమస్యలు ఉన్నాయని మీరు అనుకుంటే, వాళ్ళు సరిగ్గా బ్రషింగ్ చేసుకోవడం లేదు, మెయింటైన్ చేసుకోవడం లేదు అని గనక మీరు అనుకుంటూ ఉంటే, తక్షణం ఒక పీడోడాంటిస్ట్ వద్దకు వెళ్ళి పరీక్షించుకుంటే మీకు ఉన్న సమస్యలు తెలుస్తాయి. దానికి తగ్గ ట్రీట్మెంట్స్ చేస్తారు. ఆ తర్వాత మీ పిల్లలు ఆనందంగా నవ్వుతూ ఉంటారండి. ధన్యవాదాలు.